పార్లమెంటు ఎన్నికలకు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు ఏమి సంబంధము? మీకు ఓటేసి గెలిపిస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నటువంటి మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసి గెలిపిస్తేనే ఇవి వస్తాయని చెప్తున్నారంటే మీ యొక్క ఉద్దేశము ఇక్కడనే చాలా స్పష్టంగా అర్థమైంది. తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి మీరు సిద్ధమయ్యిండ్రు అని. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడట. ఇక్కడ కనుక 17 సీట్లు గెలిపిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్తున్నారు. అయ్యా బాబు, మీరు ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు? మీకు వచ్చే 17 సీట్లతో ఈ కేంద్రంలో మీరు అధికారంలోకి వస్తారా అని చెప్పి అందరూ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి క్యాండిడేట్ గా మీరు అనౌన్స్ చేస్తారా అని చెప్పి నేను ఫస్ట్ అడుగుతా ఉన్నా. ఈ రోజు ప్రజల్ని మోసగించడం మానేయండి. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. కేసీఆర్ లాగానే మీరు కూడా వ్యవహరిస్తా ఉన్నారు. మీకు కేసీఆర్ కి పెద్ద తేడా ఏం కనిపిస్తలేదు. మళ్ళీ మీరంతా కూడా అదే కేసీఆర్ తోవలోనే నడుస్తా ఉన్నారు. ప్రజల్ని మభ్యపెట్టడం మానేయండి.